మార్కెట్ల ప్రస్థానంపై మరిన్ని వివరాలు అందించేందుకు ప్రముఖ టెక్నికల్ అనలిస్ట్ అండ్ ట్రేడింగ్ అడ్వైజర్ గీతానంద్ రెడ్డి గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ గీతానంద్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్. వరుసగా 3 రోజుల పాటు లాభాల బాటన సాగిన దేశీ సూచీలు వారాంతాన నష్టాలను మిగిల్చాయి. ఓవరాల్గా ఈ వారం మార్కెట్ల ప్రస్థానంపై మీ అనాలిసిస్ ఏంటి? సో ఇక ఈ వారం విషయానికి వచ్చినట్లయితే వారం అంతా కూడా పాజిటివ్ గా ట్రేడ్ కావడం అనేది అడ్వాంటేజ్ గా చెప్పుకోవాలి. దాంతోపాటు ఈ వారంలో 11,000 కీలకమైనటువంటి స్థాయిని దాటి కూడా మార్కెట్ క్లోజ్ కావడం జరిగింది. ఇటు డైలీ క్యాండిల్స్ లో కానివ్వండి, అలాగే వీక్లీ క్యాండిల్స్ లో కానివ్వండి, రెండు చోట్ల కూడా ఇది 11,000 స్థాయి పైన క్లోజ్ కావడం జరిగింది. ప్రస్తుతానికి మనకు 11,180 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇంచుమించు ఆ స్థాయి దాకా మార్కెట్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్ గా నిన్నటి మార్కెట్ విషయానికి వచ్చినట్లయితే నిన్న ఒక డోజీ క్యాండిల్ ఫామ్ చేయడం జరిగింది. సో టెక్నికల్ గా ఇది కన్ఫ్యూజన్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. అంటే బయర్స్ కానివ్వండి, అలాగే సెల్లర్స్ కానివ్వండి, సరైన క్లారిటీ లేక వచ్చేటువంటి ఫార్మేషన్ ఇది. సో ఇక్కడ మనకి ఈ 2 రోజుల్లో మార్కెట్ 11,100 స్థాయిలోనే గత 3 రోజులుగా ట్రేడ్ కావడం వల్ల కొద్ది రోజుల పాటు ఈ జోన్ అనేది మనకి మార్కెట్ పరీక్షించడానికి అవకాశం ఉంటుంది. అయితే 11,120 స్థాయిని దాటినట్లయితే 11,187 స్థాయి దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్ కోసం అయితే 11,000 అనేది సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మార్కెట్ ఒకవేళ 11,000 స్థాయిని కోల్పోతే 10,008 దాకా ట్రావెల్ కావడానికి అవకాశం ఉంది. ఓవరాల్ గా ఈ మార్కెట్ లో చూసినట్లయితే స్ట్రాంగ్ గా ట్రేడ్ అయినట్టు చెప్పుకోవచ్చు. బ్యాంకుల నుంచి కూడా మార్కెట్ కు మరింత మద్దతు లభిస్తుందని చెప్పచ్చు. సో రీసెంట్ గా వచ్చినటువంటి ఛానల్స్ అన్ని కూడా బ్రేక్ కావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. 3 ఎలక్షన్ ర్యాలీకి దాదాపు దారితీస్తున్నట్టుగా మనకు మార్కెట్ లో గత వారం సంకేతాలు చూస్తే మనకు అర్థమవుతా ఉంది. దేశీ మార్కెట్లను అనిశ్చిత పరిస్థితులు వెంటాడుతున్న నేపథ్యంలో వచ్చే వారం మార్కెట్ ట్రెండ్స్ పై మీ అంచనాలేంటి? ప్రస్తుతానికి మనకి మార్కెట్లు కనుక చూసినట్లయితే వచ్చే వారం కూడా పాజిటివ్ గా ట్రేడ్ కావడానికి అవకాశం ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా 11,100 స్థాయిని మార్కెట్ సోమవారం దాటగలిగినట్లయితే వేగంగా ఇది అప్ సైడ్ బ్రేక్అవుట్ వస్తుంది. అయితే ఎలక్షన్ కి ముందు ప్రీ ఎలక్షన్ ర్యాలీ కనుక రాగలిగినట్లయితే సెన్సెక్స్ 42,000 స్థాయి దాకా, నిఫ్టీ 12,000 స్థాయి దాకా కూడా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే వారం కనుక చూస్తే కీలకమైనటువంటి స్థాయిలు 11,000, 10,800 ఈ రెండు నిఫ్టీకి సపోర్ట్ గా నిలవనున్నాయి. అలాగే రెసిస్టెన్స్ విషయానికి వచ్చినట్లయితే 11,120 స్థాయి, దాన్ని దాటినట్లయితే 11,187, తర్వాత 11,320 ఈ స్థాయిల దాకా కూడా మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి ట్రెండ్స్ కనుక మనం చూసినట్లయితే దాదాపు నవంబర్ నుంచి కూడా మార్కెట్ 10,600 డౌన్ సైడ్, అలాగే అప్ సైడ్ వచ్చినట్లయితే 11,000 స్థాయి. సో ఈ రెండింటి మధ్యలోనే మార్కెట్ పైకి కిందకి మూవ్ అవుతుంది, స్వింగ్స్ మూవ్ అవుతున్నాయి. సో ఈ స్వింగ్స్ బ్రేక్అవుట్ అయ్యి ఈ రెక్టాంగిల్ బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ వెళ్ళడానికి వచ్చే వారం అవకాశం ఉంది. అలాగే కీలకమైనటువంటి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ విషయానికి వచ్చినట్లయితే బ్యాంక్ నిఫ్టీ కన్నా కూడా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు. 27,800 స్థాయికి దీనికి రెసిస్టెన్స్ ఉంటే ఆ రెసిస్టెన్స్ లాస్ట్ వీక్ క్లియర్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి ఆల్ టైమ్ హై అయినటువంటి 28,400 స్థాయి దాకా కూడా బ్యాంక్ నిఫ్టీ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా మేజర్ బ్యాంకులు అయినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు ఈ మూడింటిలో కూడా పాజిటివ్ ట్రెండ్స్ కంటిన్యూ కావడానికి మనకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్నా కూడా ప్రైవేట్ రంగ బ్యాంకులు వచ్చే వారం బాగా లాభపడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి మనకి. సో ఓవరాల్ గా వచ్చే వారం కూడా పాజిటివ్ లోనే మార్కెట్ క్లోజ్ కావడానికి స్కోప్ ఉంది. బ్యాంకింగ్ రంగం నుంచి కీలకంగా మద్దతు లభిస్తుంది మార్కెట్. ఫారెక్స్ అండ్ కమోడిటీస్ మార్కెట్ల ప్రస్థానం నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఉండవచ్చు అంటారు? సో మనం రీసెంట్ గా మాట్లాడుతున్నట్లుగా రూపాయి అయితే బలపడుతూ వస్తుంది. గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ ఉద్దేశాల నేపథ్యంలో ఒకసారిగా రూపాయి పతనమైనప్పటికీ అది కొంతవరకు సర్దుమణగడంతో మళ్ళీ మన రూపాయి బలం పెంచుకుంటుందని చెప్పొచ్చు. 69 స్థాయి నుంచి 71 స్థాయి మధ్యలో ఫారెక్స్ లో రూపాయి చెల్లించడానికి అవకాశం ఉంది. అయితే వచ్చే వారం మాత్రం కొంచెం స్లోగా ఉంటుంది. రోజుకి 5 పైసలు లాభపడడం కానివ్వండి, 10 పైసలు బలపడడం కానివ్వండి, ఇలా ఉండడానికి అవకాశం ఎక్కువగా వస్తుంది. ఓవరాల్ గా రూపాయి అయితే 69 దాకా రావడానికి స్కోప్ కనబడతా ఉంది. ఇక కమోడిటీస్ విషయానికి వచ్చినట్లయితే క్రూడ్ ఆయిల్ హెవీ వోల్టైల్ ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్రూడ్ ఆయిల్ కొద్దిగా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. గోల్డ్ ప్రస్తుతం ఉన్నటువంటి స్థాయిల్లోనే కొద్దిగా స్థిరీకరణ చోటు చేసుకోవచ్చు. అలాగే వెండిలో కూడా స్థిరీకరణ గురి కావచ్చు. సో ఓవరాల్ గా ఇది కమోడిటీస్ ట్రెండ్స్ వచ్చేవారు. కేంద్ర ప్రభుత్వ సంస్కరణల కారణంగా మరో 6 ఏళ్లలో 10 కోట్లకు పైగా ఉద్యోగాలు వస్తాయని, నైపుణ్య స్థాయిలు పెరుగుతాయని, స్టార్టప్లు, కొత్త వ్యాపారాల జోరు పెరుగుతుందని సిఐఐ అంచనా వేస్తోంది. ఈ అంచనాల ప్రభావం మార్కెట్లపై ఏ విధంగా ఉంటుందంటారు?
వచ్చే కొద్ది రోజులుగా చూసినట్లయితే ప్రధానంగా భారతదేశానికి వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి యువతరం ఎక్కువగా ఉంది. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా వేగంగా అందిపుచ్చుకోవడానికి టెక్నాలజీ అంతా కూడా మన టెక్నాలజీ హబ్ గా మారడం జరుగుతుంది. స్టార్ట్అప్ కంపెనీలు కనుక చూసినట్లయితే గత కొద్ది సంవత్సరాల్లో ఇండియాలో స్టార్ట్ అయినటువంటి స్టార్ట్అప్ కంపెనీస్ వరల్డ్ వైడ్ కూడా ఎక్కడ స్టార్ట్ కాలేదని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పుడు ఐటీ రంగంలో కనుక చూసినట్లయితే డేటా సైన్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కానివ్వండి, ఇలాంటి రెవల్యూషనరీ టెక్నాలజీస్ లో జాబ్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే వీటికి తగినటువంటి స్కిల్ లేబర్ ప్రపంచం మొత్తం మీద కూడా ఇండియాలోనే కొంచెం వేగంగా తయారవుతుందని చెప్పొచ్చు మనకున్నటువంటి అనుకూలతల వల్ల. సో వచ్చే గత కొద్ది రోజులు ఐటీ ఇండస్ట్రీకి అనేది మాత్రం బోల్డ్ గా ఉంటుంది. అలాగే రిమైనింగ్ ఇండస్ట్రీస్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఆవిష్కరణలు అనేవి ఎక్కువ జరుగుతాయి. ఎలక్ట్రానిక్ కార్స్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి విడి భాగాల తయారీ కానివ్వండి, ఇవన్నీ ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి మేజర్ టెక్నికల్ టర్న్ అవుట్స్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి అవకాశాలన్నింటినీ ఇండియా అందిపుచ్చుకుంటుంది. ఈ అంచనాలన్నీ కూడా కరెక్ట్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి మార్కెట్లకు సానుకూలతగా ఉండేటువంటి అంశం కింద మనం మాట్లాడుకోవాలి. సో దీని ప్రభావం అయితే మార్కెట్స్ మీద పెద్దగా ఉండకపోయినప్పటికీ పాజిటివ్ గానే రియాక్ట్ అవడానికి స్కోప్ ఉంటుంది. పెద్దగా ఉండదు ప్రభావం అయితే. ఎస్బీఐ, ఐసీఐసీఐ సహా 36 బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ జరిమానాలకు బ్యాంకుల ఆటోమేటెడ్ చెల్లింపు విధానాల్లో లోపాలు కారణమని, తమ వ్యవస్థ వైఫల్యం కాదని స్విఫ్ట్ చెబుతోంది. ఒక ఐటీ నిపుణుడిగా దీనిపై మీ విశ్లేషణ ఏమిటి? ఓవరాల్ గా చూసినట్లయితే టెక్నికల్ గా మనకి ఒక్కొక్క విభాగం ఎలా పనిచేస్తుంది అనేది చూసినట్లయితే, ఎస్పెషల్లీ ఆటోమేటిక్ పేమెంట్లు చెల్లింపు విధానానికి వచ్చినప్పుడు అది బ్యాచ్ ఫైల్స్ ఎలా రన్ అవుతున్నాయి, ఎక్కడ రన్ అవుతున్నాయి అనేది కీలకంగా మనకి ప్రధానమైనటువంటి అంశము. సో ఈ బ్యాచ్ ఫైల్స్ రన్ అవుతున్నప్పుడు ఎక్కడైనా సరే మిస్ కావడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే హ్యూజ్ డేటా మీద ప్రాసెస్ కావడం కానివ్వండి, దానికి సంబంధించిన సర్వర్ల మీద ఉన్నటువంటి ఒత్తిడి కానివ్వండి, ఒక్కొక్కసారి ట్రాన్సాక్షన్స్ అన్ని ఒకేసారి బల్క్ లో ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు జరిగేటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ బ్యాంకింగ్ రంగంలో ఎప్పుడు ఉండేటువంటివి. అయితే దీని మీద ఉన్నటువంటి ప్రస్తుతానికి నిబంధనలు లేదా కొత్త టెక్నాలజీలు అప్లై చేయడం కానివ్వండి, వీటి మీద ఆల్రెడీ కాన్సన్ట్రేషన్ అనేది జరుగుతూ ఉంది. సో ఎస్పెషల్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంలో అయితే పెరుమార్పులు చోటు చేసుకున్నాయి. టెక్నాలజీలో పాత టెక్నాలజీని చాలా వరకు చేంజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కాకపోతే అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చుకున్నట్లయితే ఇంకా మనం ఆ స్థాయికి వెళ్ళలేదనే చెప్పాలి. ఆ స్థాయికి వెళ్ళడానికి మనం ప్రస్తుతానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఈ బిగ్ డేటా కానివ్వండి, దాంట్లోనే మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఈవెన్ లోన్ ప్రాసెసింగ్ కూడా వరల్డ్ వైడ్ ఇప్పుడు విత్ ఇన్ సెకండ్స్ లో ప్రాసెస్ సిస్టమ్స్ లో డిస్బర్స్మెంట్ కూడా జరుగుతూ ఉంది. కానీ మనకి ఇంకా కూడా స్టిల్ ఇంకా మాన్యువల్ వెరిఫికేషన్ ఇలా జరుగుతున్నాయి. సో ఈ ఈసీఎస్ విధానము, దీనికి సంబంధించినటువంటి బ్యాచ్ ఫైల్ రన్, ఇవన్నీ కొంచెం అప్డేట్ కావాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతానికి మనకి ఇండియాలో కనబడుతూ ఉంది. సో ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి మనకు ఇంకొక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కాలం అయితే పడుతుంది. ఈ సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతాయి. ఒక్క బ్యాంక్ అని కాదండి, దాదాపు ఉన్నటువంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు కానివ్వండి, ప్రభుత్వ రంగ బ్యాంకులకు కానివ్వండి, ఇంచుమించు సాఫ్ట్వేర్ ప్రొవైడర్స్ ఉండేది 2-3 వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి సాఫ్ట్వేర్స్ కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నింటిలోనూ సేమ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఈ ఒక రకంగా చెప్పాలంటే చాలా చిన్న ప్రాబ్లమ్స్ అనేది చెప్పాలి. కాకపోతే వాటి వల్ల వస్తున్నటువంటి నష్టం అనేది కానివ్వండి కొంత ఎక్కువగా ఉండడంతో మనకి ఇది దృష్టి పడతా ఉంది. వీటి రిజల్వ్మెంట్ అయితే మాత్రం త్వరలోనే మనకి దొరుకుతుంది. మిడ్ క్యాప్ స్టాక్స్ కరెక్షన్ కు గురి అవుతుండగా, ఇక స్మాల్ క్యాప్ స్టాక్స్ అతి తక్కువలో లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఏర్పాటు చేసుకునే వారికి మీరిచ్చే సలహా, సూచనలేంటి? సో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే ఇవి లాస్ట్ ఇయర్ భారీగా కరెక్ట్ అయినటువంటి స్టాక్స్ 2017-2018లో. ఈ ఒక రకంగా చెప్పాలంటే నైట్ మేర్ అని చెప్పొచ్చు లాస్ట్ ఇయర్. సో ఈ స్టాక్స్ ఎవరైతే వీటిలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు భారీగా నష్టపోవడం జరిగింది. ప్రస్తుతానికి మిడ్ క్యాప్ 50 కానివ్వండి, మిడ్ క్యాప్ 100 కానివ్వండి, గత సంవత్సర కాలంలో చూసినట్లయితే 52 వారాల కనిష్ట స్థాయి నుంచి కొంచెం పైన మాత్రమే ట్రేడ్ అవుతుంది. 5474 52 వారాల హై అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ కి ప్రస్తుతంలో 4288, ఇప్పుడు దాదాపు 4795లో ట్రేడ్ అవుతుంది. అయితే ఇందులో ఉన్నటువంటి స్టాక్స్ ని ట్రేడ్ చేసేటప్పుడు మొత్తం స్మాల్ క్యాప్ కానివ్వండి, మిడ్ క్యాప్ కానివ్వండి, 10 రూపాయలకు దొరుకుతున్నాను, 5 రూపాయలకు దొరుకుతున్నాను, లేదా 100 రూపాయల స్టాక్ ఇప్పుడు 7 రూపాయలకే దొరుకుతున్నాను. ఇలా అయితే తీసుకోవద్దు. ఎందుకంటే ఈ స్టాక్స్ అనేది ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటేనే మనం ఈ స్టాక్స్ తీసుకోవచ్చు. సో రాయస్ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, అవంతి పిక్స్ కానివ్వండి, ఇలాంటి స్టాక్స్ వైపు విస్తరించవచ్చు. అవంతి పిక్స్ భారీగా కరెక్ట్ అయ్యి రీసెంట్ గా పోల్ కూడా ప్రయత్నిస్తుంది. అలాగే ఆర్బిఎల్ బ్యాంక్ కానివ్వండి. సో అలా అని చెప్పి మనకు వక్రాంగి లాంటి వాటిని దూరంగా పెట్టాలి. వక్రాంగి, తర్వాత పీసీ డీలర్స్, ఇలాంటివన్నీ కూడా భారీగా పతనమైనట్టు.
ఇలాంటి స్టాక్స్ అవాయిడ్ చేయాలి. కాబట్టి ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో కనుక ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని దగ్గర సలహా పడమని చెప్తాను. వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఆర్ మీ బ్రోకర్స్ రికమెండేషన్ లేకుండా ఎట్టి పరిస్థితిలో కొనొద్దు. లేదా మీరు ఫండమెంటల్ గా రీసెర్చ్ చేసి స్ట్రాంగ్ స్టాక్ గా ఉంటేనే తీసుకోండి. జనరల్ గా బ్రోకర్ రిపోర్ట్స్ లో కొంత మీకు అవగాహనకు వస్తుంది. మీడియం స్మాల్ క్యాప్ మాత్రం ఎవరో చెప్పారని చెప్పి 10-20 రోజులు అయితే తీసుకోవద్దని సజెస్ట్ చేస్తాను. సో మేజర్ ఇప్పుడు నేను డిస్కస్ చేసిన స్టాక్స్ ఇది పెరగడానికి అవకాశం ఉంటుంది స్మాల్ క్యాప్. చివరగా చెప్పండి, బ్లూ చిప్ స్టాక్స్ లేదా సిప్ ఇన్వెస్ట్మెంట్స్ లేదా మల్టీ బ్లాగర్స్ కావచ్చు, సంపద సృష్టి దిశగా ఇన్వెస్టర్లకు మీరిచ్చే స్మార్ట్ టిప్స్ ఏంటి? సో బ్లూ చిప్ స్టాక్స్ అనేవి ఎప్పుడు కూడా ఫ్రంట్ లైన్ లో భారీగా పెరుగుతుంటాయి. మనకి ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ లో క్విక్ గా రికవర్ అయినటివి కూడా బ్లూ చిప్ స్టాక్స్. సో బ్యాంకింగ్ రంగం నుంచి కీలకంగా HDFC బ్యాంక్ కానివ్వండి, అలాగే యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, ఆల్ టైమ్ హైస్ క్రియేట్ చేసినటువంటి స్టాక్స్ ఇవి. సో ఫర్దర్ గా ఇంకా గ్రోత్ ఉంటే, అలాగే ఫార్మా రంగంలో దిలీప్ ల్యాబ్ రీసెంట్ గా ఆల్ టైమ్ హై క్రియేట్ చేయడం జరిగింది. కాకపోతే ఫార్మా రంగంలో పెట్టుబడులు పెడితే ఓవర్ నైట్ రిస్క్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఓవర్ నైట్ 10% నుంచి 15% దాకా కరెక్ట్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ పోర్ట్ఫోలియోలో ఇవి హెవీ వోలటాలిటీ ఉంటాయి కాబట్టి కొంచెం రిస్క్ అప్డేట్ తక్కువ ఉన్న వాళ్ళు, అంటే రిస్క్ తీసుకోలేనటువంటి సామర్థ్యం తక్కువ ఉన్న వాళ్ళు ఇలాంటి స్టాక్స్ అవాయిడ్ చేసుకొని తీసుకోగలిగినటువంటి 2% నుంచి 5% వాళ్ళ పోర్ట్ఫోలియోలో దిలీప్ ల్యాబ్, అరబిందో ఫార్మా ఈ స్టాక్స్ తీసుకోవచ్చు. అలాగే ప్రస్తుతానికి భారీగా కరెక్ట్ అయి ఉన్నటువంటి మారుతి కానివ్వండి, అశోక్ లేలాండ్ కానివ్వండి, ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఇవి కూడా పెరగడానికి అవకాశం ఉన్నాయి. ఐటీలో TCS, ఇన్ఫోసిస్ ఫర్దర్ గా ఇంకా వాటి గ్రోత్ ని కంటిన్యూ చేయడానికి స్కోప్ కనబడతా ఉంది. ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే సేఫ్ గా ఉంటాయి. రిటర్న్స్ కంపారిటివ్ గా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ తో పోల్చుకుంటే తక్కువ ఉన్నప్పటికీ మీకు సేఫ్ రిటర్న్స్ అయితే కంటిన్యూ కావడానికి అవకాశం ఉంటుంది. కీలకంగా ఇంకోటి ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉన్న వాళ్ళు, అంటే ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళు హోల్డ్ చేయగలిగిన వాళ్ళు ప్రధానంగా FMCG మీద దృష్టి సారించవచ్చు. ఎందుకంటే FMCG స్టాక్స్ కనుక చూసినట్లయితే చాలా స్లో గ్రోత్ ఉంటాయి, కానీ కంటిన్యూస్ గ్రోత్ ఉంటాయి. బాటా కానివ్వండి, ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే మరికో కానివ్వండి, ఇది కంటిన్యూస్ గ్రోత్ ఉన్నటువంటి స్టాక్స్. ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత 10%, 15% ఇలా ప్రాఫిట్ ఇస్తున్నటువంటి స్టాక్స్. సో వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ గీతానంద్ రెడ్డి గారు. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు రాజ్ న్యూస్ బిజినెస్ తరపున మీకు మా ధన్యవాదాలు.